ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటలో ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 26వ తారీఖు. దాదాపు మనము జనవరిలో కూడా వచ్చేస్తున్నాము, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సో ప్రధానంగా మనకు మిరప తోటలు ఏంటంటే ఎర్రనల్లి, నల్ల తామర, మనకు గండుపూత సమస్య, కొనలు మాడిపోవడం, తోట మొత్తం ఎర్రగా అయిపోవడము, గ్రోత్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంది అన్ని తోటల్లో. సో ప్రధానంగా వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. సో అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్ అండి. సో మనకు ఇందులో వచ్చేసి 3 లిక్విడ్ బాటిల్ ఉంటుంది. మనకు 3 లిక్విడ్ బాటిల్ ఉంటుంది, ఒకటి ఒక పౌచ్ ఉంటుంది. ఈ 4 రకాల మందులు ఇందులో కలిగి అయితే ఉంటుంది. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇది స్ప్రే చేయడం ద్వారా మనకు ఏ విధంగా పనిచేస్తుంది, దేని మీద పనిచేస్తుంది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మనకు ప్రధానంగా వచ్చేసి కొనలు మాడిపోవడానికి ప్రధాన సమస్య ఏంటంటే ఎర్రనల్లి సమస్య, మనకు తామర పురుగు సమస్య, దోమ సమస్య. సో ఈ వీటి అభివృద్ధి ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఏదైతే లేత చిగురు ఉందో అది మాడిపోయి కొనలు మాడిపోయి జరుగుతూ ఉంది. గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. మనకు సమస్య ఇదన్నమాట. ఎర్రనల్లి, నల్ల తామర, గండుపుత్త సమస్య, పురుగు సమస్య, అదేవిధంగా మనకు కాయమచ్చ సమస్య, మనకు తెగుల సమస్య అయితే అధికంగా ఉంది కాబట్టి సో అన్ని రకాలుగా పనిచేస్తుంది ఒకటే మందు. మనకు వేరే ఏ మందు కలపాల్సిన అవసరం లేదు. సో మనకు పురుగు ఒకటి, దోమకు ఒకటి, నల్లికి ఒకటి, మనకు కాయమచ్చకు ఒకటి అనకుండా ఎక్కువ డబ్బులు పెట్టకుండా ఒకటే మందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల సమస్యలకు ఈ కేజీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎర్రనల్లి, నల్ల తామరకి మాడిపోయిన తోట మంచి గ్రోత్ వచ్చి మంచి క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా మందు మాత్రం ఒకటేనండి, కేజీఎఫ్. సో ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే రిజల్ట్ బాగుంది, మన తోట బాగుండాలి, క్రాప్ సెట్టింగ్ కావాలి, మనకు మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. సో ఏదేదో స్ప్రే చేస్తున్నారు చాలామంది రైతులు, ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. ఎందుకంటే మనకు మామూలుగా నల్ల తామర, ఎర్రనల్లికి చాలా రకాలుగా మనం మందులు స్ప్రే చేస్తున్నాం కానీ ఉధృతి తగ్గట్లేదు. బట్ కేజీఎఫ్ స్ప్రే చేసిన తర్వాత మీరు స్ప్రే చేసిన 1-2 డేస్లోనే మనకు ఆ నల్లి సమస్య అయితే మాడిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.